అడివిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా డెకాయిట్. తెలుగు, హిందీ భాషల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ లవ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి రూబరు అనే వీడియో సాంగ్ విడుదలైంది. వీన్స్ సిసిరీలియో సంగీతం అందించిన ఈ పాటలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది. ఈ పాట ద్వారా ఒక భగ్న ప్రేమికుడు డెకాయిట్గా ఎందుకు మారాల్సి వచ్చిందనే ఆసక్తిని కలిగించారు. రూబరు పాటతో పాటుగా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. అడివిశేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ బైలింగ్వల్ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఓ వీడియో సాంగ్ను లాంచ్ చేశారు. పనిలో పనిగా కొత్త రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. రూబరు అంటూ సాగే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ను అలరిస్తోంది. మోసం అంటే ఏంటో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే, నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్, ఎందుకు నమ్మించినావే అంటూ జైల్లో ఉన్న అడివిశేష్ బాధ పడుతుండటంతో ఈ పాట ప్రారంభమవుతుంది. డెకాయిట్గా మారకముందు అతని లైఫ్ ఇలా ఉండేదని ఈ సాంగ్లో చూపించారు. ఒక భగ్న ప్రేమికుడు డెకాయిట్గా ఎలా మారాడనే ఆసక్తిని రేకెత్తించారు. వీన్స్ సిసిరీలియో రూబరు పాటకి బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. చిన్మయి శ్రీపాదతో కలిసి ఆలపించారు. మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే అంటూ భాస్కర భట్ల రవికుమార్ అర్థమవంతమైన సాహిత్యం అందించారు. ప్రేమలో ఉన్నప్పుడు హీరో మనసులోని భావాలు ఎలా ఉండేవనేది తన లిరిక్స్తో అందంగా తెలియజెప్పారు. వినడానికే కాదు, చూడటానికి కూడా రూబరు సాంగ్ చాలా బాగుంది. అడివిశేష్, మృణాల్ ఠాకూర్ జంట ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పాటలో వీరి మధ్య లిప్ లాక్ సీన్ కూడా పెట్టారు. అంత గాఢంగా ప్రేమించుకున్న హీరో హీరోయిన్లు ఎందుకు విడిపోయారు? అడివిశేష్ ఒక డెకాయిట్గా ఎందుకు మారాడు? అతడిని మృణాల్ ఎందుకు మోసం చెయ్యాల్సి వచ్చింది అనేది తెలియాలంటే డెకాయిట్ సినిమా చూడాల్సిందే. డెకాయిట్ చిత్రాన్ని 2026 ఉగాది పండగని పురస్కరించుకుని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ వాయిదా వేసుకున్నారు. రూబరు పాటతో పాటుగా న్యూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే తేదీన నిఖిల్ సిద్ధార్థ్, స్వయంభూ సినిమా వస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వారి డెకాయిట్ ఆ తేదీపై కర్చీఫ్ వేసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో రూపొందుతున్న డెకాయిట్ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.